ఫ్రెండ్స్, టాక్సిక్ సినిమా ఇప్పుడే చూసి బయటికి వచ్చాను. నిజం చెప్పాలంటే టైటిల్ టాక్సిక్ అని పెట్టారు కదా, కానీ సినిమా చూసిన తర్వాత మన మైండ్ కూడా టాక్సిక్ అయిపోతుంది. సినిమా మొదలైన దగ్గర నుంచి సినిమాలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి చాలా కష్టపడాలి. కథ ఏంటి, మన హీరో గోల్ ఏంటి, ఈ సీన్ ఎందుకు వస్తుంది, ఇలా చాలా సీన్స్లో కన్ఫ్యూజన్ ఎక్కువ, క్లారిటీ తక్కువ. యష్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అబ్బా మాస్. ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అదిరిపోయాయి. ఆయన వచ్చినప్పటి నుంచి స్టైలిష్గా చాలా బాగుంటాడు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఇవి 2-3 మూమెంట్స్ తప్పితే నాకు సినిమాలో పెద్దగా కనెక్ట్ అయిన మూమెంట్ అంటూ ఏమీ లేదు. మెయిన్గా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోర్ కొట్టేస్తుంది. చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒక యాక్షన్ సీన్, మళ్ళీ ఒక ఫైట్, అలాగే కొన్ని ఏదో పురాణాల్లో డైలాగులు చెప్పినట్టు ఒక 2-3 పేజీలు, మేము నీకు పేజీ ఇస్తాం అలా చెప్పేమని కొన్ని డైలాగులు చెప్తూ ఉంటాడు మధ్య మధ్యలో. అలాగే సెకండ్ హాఫ్ ఏదన్నా బాగుంటుందేమో, తన సన్ క్యారెక్టర్ ఏదన్నా వచ్చి కొంచెం బాగుంటుందేమో అనుకుంటాం, కానీ అది కూడా సేమ్. ఇంకా చెప్పాలంటే అదైతే అస్సలు బాగాలేదు. ఫస్ట్ హాఫ్ అన్నా అక్కడక్కడ ఒక్కొక్క సీన్ కొంచెం ఏదోలా ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ ల్యాగ్. అసలు ఏమీ బాగాలేదు. సినిమా చాలా స్టైలిష్గా కనిపిస్తుంది, కానీ స్టైలిష్గా ఉంది కానీ స్టోరీ ఎక్కడ బ్రో? సినిమాలో ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఇది ఇక్కడ ఎందుకు పెట్టారు, ఎప్పుడు ఎవడొస్తాడు, ఎందుకు వస్తాడో తెలియదు. మెయిన్గా సెకండ్ హాఫ్లో ఒక గర్ల్స్తో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఒక బార్ అలాంటి చోట ఒక ఫైట్ సీన్. అది కొంచెం స్టైలిష్గా మేకింగ్ వైజ్ బాగుంటుంది తప్పితే ఆ గర్ల్స్ ఎందుకు వస్తారో అని కూడా మనకి ఏంది చెప్పరు. బేసిక్గా మూవీ మొత్తంలో చాలా కన్ఫ్యూజ్గానే ఉంటుంది అనమాట. అంటే ఒక్క సీన్కి ఇంకొక సీన్కి లింక్ అనేది కానీ, ఆ ఎడిటింగ్, స్క్రీన్ ప్లే కూడా చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సినిమాలో స్క్రీన్ ప్లే అయినా బాగుండకూడదు, లేదంటే ఎడిటింగ్ కూడా బాగుండకూడదు. ఈ సినిమాలో రెండు బాగోవు, ఎడిటింగ్ బాగోదు, స్క్రీన్ ప్లేను బాగోదు. అంటే యష్ తన 4 years ప్రైమ్ టైం వేస్ట్ చేసుకుని తీసే సినిమా అయితే కాదు అస్సలు. KGF 2లో 1% కూడా ఉండదు సినిమా. లుక్స్ వైజ్ స్టైలిష్గా ఉంటుంది అంతే. యష్ లాంటి హీరోకి ఇంత మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, కానీ అదే రేంజ్లో కథ అలాగే స్క్రీన్ ప్లే ఉంటే ఇంకో లెవెల్లో ఉండేది మూవీ. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే యష్ అయితే చాలా బాగా చేశాడు. ఈజ్ కానీ ఆ డైలాగ్స్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే కేరా అడ్వాణి కూడా చాలా బాగుంది. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. నాకు ఆమె మూవీస్ చూడడానికి తెలుగులో వచ్చిన మూవీస్లో ఏది అంతగా యాక్టింగ్ వైజ్ అసలు ఏది రిజిస్టర్ అవ్వదు. అంటే ఒక్క మూవీ కూడా నాకు అంతగా నచ్చదు, కానీ ఈ సినిమాలో చాలా అంటే చాలా మెచ్యూర్ యాక్టింగ్ చూస్తాం. చాలా మంచిగా పర్ఫార్మెన్స్ మంచిగా అనిపిస్తుంది. అలాగే నయనతార గురించి మాట్లాడాలంటే ఏవీ లేదబ్బా. ఆమె లుక్ దగ్గర నుంచి డైలాగ్ డెలివరీ కానీ అసలు ఏది బాగోదన్నమాట. ఆమె అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది ఆ రోల్కి. కొంచెం మేకప్ అది హెవీగా వేసేసి నాకంటే అంతగా నచ్చలేదు ఆమె రోల్, అండ్ ఆమె యాక్టింగ్ కూడా అంతగా నచ్చలేదు. అండ్ గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ గురించి చెప్పాలంటే అస్సలు వరస్ట్ డైరెక్టర్ అండ్ వరస్ట్ డైరెక్షన్. అసలు ఆ డైరెక్షన్ ఏందో, ఆ స్క్రీన్ ప్లే ఏందో అస్సలు అర్థం కాదు. వరస్ట్ మూవీ అబ్బా. 2026లో వరస్ట్ మూవీ నంబర్ 1 ఇదే నేను చెప్తా. మొత్తానికి యష్ ఫ్యాన్స్ అయితే కొన్ని మాస్ మూమెంట్స్ కోసం చూడొచ్చు, కానీ ఒక మంచి స్టోరీ, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కోసం వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. నా రేటింగ్ వచ్చేసరికి ఈ మూవీకి 5కి 2.5 ఇస్తా. అది కూడా అంతా ఇవ్వాలి కాబట్టి వాళ్ళ 4 years టైంకి. సో ఇది నా రివ్యూ. మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి, చూస్తా.